ఎల్లంపల్లి పుల్ ఏ క్షణమైన గేట్లు ఎత్తే ఛాన్స్. ప్రాజెక్టుకు పైనుంచి భారీగా వరద 20 టీఎంసీలకు గాను 17 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ. మిడ్ మానేరుకు ఎత్తిపోతలు సురు. నంది పంప్ హౌస్ ద్వారా 12,931 క్యూసెక్కుల విడుదల. ఓకే, ఏదైతే తెలంగాణ గత ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజీలు కట్టి తద్వారా వాటర్ను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇస్తానమని పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికి ఏది చెయ్యకుండా తెలంగాణ ప్రజల నెత్తి మీద 1,00,000 కోట్ల అప్పు బనాయించిందని, దానికి నిలువెత్తు నిదర్శనమే మొన్న కేటీఆర్ చేసిన విహార యాత్ర అని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఎల్లంపల్లి గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్వర్గీయ శ్రీపాదారావు గారి పేరు మీద మంతని ప్రాంతానికి చెందినటువంటి స్వర్గీయ శ్రీపాదారావు గారి జ్ఞాపకార్థం శ్రీపాద ఎల్లంపల్లి అనే ప్రాజెక్టును గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది. శ్రీపాద ఎల్లంపల్లి ఎడారిలో ఎండమావిలాగా ఎక్కడికక్కడ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కు సప్లైకి సంబంధించి, అదేవిధంగా మంతని నియోజకవర్గానికి సంబంధించి మంతని, ముత్తారం, ఖమాన్పూర్, రామగిరి మండలాలకు సాగునీరు అందించే వరప్రదాయనిగా, అదేవిధంగా ఎన్టీపీసీ ఏదైతే థర్మల్ ప్రాజెక్టుకు విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి నీటిని అందించే జల ప్రదాయనిగా, హైదరాబాద్ మెట్రో పరిసర ప్రాంతాలకు సంబంధించి తాగునీటి సరఫరా అందించే ఒక బృహత్పర పథకంగా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా తలపెట్టి ఆనాడు ప్రభుత్వ విప్పుగా చీపు విప్పుగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు తదనంతర కాలంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి మంతని నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలన్న లక్ష్యంతో రూపొందించినటువంటి గొప్ప ప్రాజెక్ట్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 20 టీఎంసీల నీటి నుంచి 2 టీఎంసీల నీటిని స్థానిక అవసరాలైనటువంటి మంతని, కమాన్పూర్, రామగిరి, ముత్తార మండలాలకు సాగునీటిని అందించి, అదేవిధంగా 5 టీఎంసీల నీటిని ఏదైతే ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టుకు సంబంధించి నీటి సరఫరా, గోదావరికని మెట్రో, గోదావరికని నగరవాసులకు సంబంధించిన తాగునీటి సరఫరా, అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు కూడా తాగునీటి అవసరపు పైప్ లైన్ దృష్ట్యా వేసి చేసినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు జలకలతో సంతరించుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20 టీఎంసీల నీటికి గాను నిల్వకు గాను ఇప్పుడు 17 టీఎంసీల నీటి నిల్వ ఉన్నందున దాని నుండి నంది మేడారం అంతే కదా, ఓకే, నంది పంప్ హౌస్ ద్వారా మిడ్ మానేరుకు ఏదైతే సిరిసిల్ల జిల్లాకు ఆనుకొని ఉన్న మిడ్ మానేరుకు 12,000 దాదాపుగా 13,000 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేరుకు తరలిస్తా ఉన్నారు. ఏదైతే కడెం ఎల్లంపల్లి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి నీటి నిల్వ ప్రాంతం ఎక్కువగా ఉన్నందున 20 టీఎంసీలో 17 టీఎంసీలు దాదాపుగా బ్యారేజ్ నిండుకు వచ్చినందున ఈ నీటిని మిడ్ మానేరుకు తరలించి మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరుకు, లోయర్ మానేరు నుంచి మిగతా ప్రాంతాలకు తరలించే అవకాశం ఉన్నందున ఎల్లంపల్లిలో వరద ఫ్లోను కిందికి వదలకుండా ఎన్ని క్యూసెక్కుల వరద అయితే ఎల్లంపల్లికి వస్తుందో సేమ్ స్థాయిలో అదే స్థాయిలో వరద ఫ్లోను మిడ్మానేరుకు తరలించి ఆ తర్వాత ఎల్ఎండికి తరలించి ఎల్లంపల్లి తెలంగాణ వరప్రదాయిని అని మరొకసారి రుజువు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎక్కడ నుంచి ఎత్తిపోతలు లేకుండా సహజ సిద్ధమైన వరదను ఒడిసిపట్టే కార్యక్రమం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దానివల్లనే ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో నీటి నిల్వలు తెలంగాణ రైతాంగ సోదరులకు నీటి వనరుల జాడ కనిపిస్తుందని ఎల్లంపల్లిపై ఏదైతే వెలుగు దినపత్రికలో కథనం వేయడం జరిగింది.